నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ముందుగా చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా పార్కింగ్ కోసం అనేసి అని చెప్పి సెల్లార్లు అనేవి కూడా ఒక అంతస్తు అనేది పెంచుతూ ఉన్నారు. అది ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎలా ఉండాలి, ఆ వివరాలు ఏంటో మా ప్రేక్షకులకు కొంచెం తెలియజేయండి. సెల్లార్స్ అండి చాలా చోట్ల కూడా చిన్న చిన్న ఇళ్లకు మొదలుకొని పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లేదంటే అపార్ట్మెంట్స్ ఇటువంటివి కూడా కడుతున్నారు. అయితే ఆ సెల్లార్స్లో చాలామంది ఏం చేస్తున్నారంటే తూర్పు రోడ్డు కానీ ఉత్తరం రోడ్డు కానీ ఉండే చోట్ల ఆ సెల్లార్స్ యోగించడం లేదు మేము గమనించగా. ఎందుకంటే కనుక ఈ రోడ్డు ఏమో ఎత్తు అయిపోతుంది, ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏదైతే ఉందో డౌన్ అయిపోతుంది. దాని ద్వారా ఏదైతే కనుక ఉత్తరం రోడ్డు ఎత్తు లేదా తూర్పు రోడ్డు ఎత్తు వలన జరిగే అనర్థాలు అక్కడ ఆ యొక్క అపార్ట్మెంట్స్లలో కానీ లేదా కమర్షియల్ కాంప్లెక్స్లో జరుగుతున్నాయి. అదే కనుక ఇవి గమనించినట్లయితే దక్షిణం కానీ పడమర రోడ్డు కానీ ఉన్న చోట్ల చాలా బాగా యోగిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ యొక్క సెల్లార్ల నిర్మాణంలో కూడా ఈ యొక్క ఈశాన్యము లేదా అంటే తూర్పు భాగం లేదా ఉత్తర భాగాన్ని వదిలేసి నైరుతి మూలదుగా కొన్ని చోట్ల సెల్లార్ అనేది చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే కంప్లీట్ బిల్డింగ్ మొత్తం కూడా సెల్లార్ చేస్తున్నారు. అటువంటి చోట్ల పెద్ద సమస్య లేదు. కానీ ఇటువంటి ఏదైనా సెల్లార్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు నైరుతి మూలను వదిలేసి అంటే 1 అడుగు 2 అడుగులన్నా వదిలేసి ఇటు ఈశాన్యం వైపుగా ఆ సెల్లార్లు ఏర్పాటు చేసుకొని ఏదైతే నడక సెల్లార్ లేక ఉంటుందో అది ఆగ్నేయం వైపుగా కానీ లేదంటే పశ్చిమ వాయుం వైపుగా ఉన్నట్లయితే అవి యోగిస్తూ ఉండడం కూడా మేము గమనిస్తూ ఉన్నాము. ఎందుకంటే తద్వారా వచ్చే సెల్లార్లో ఉండే పొజిషన్ మొత్తం కూడా ఈశాన్యం మూల పూర్తి డౌన్ అయిపోయి అక్కడ వాటర్ ఫ్లో అంతా కూడా సెల్లార్లో ఫ్లో కావాల్సిన వాటర్ అంతా కూడా ఈశాన్యం మూల వెళ్ళి అక్కడి నుంచి కావాలి పంపింగ్ వాటర్ మనం ఇదివరకే చెప్పుకున్నట్టు అండర్ గ్రౌండ్లో ఏ విధంగా వెళ్ళినా పర్వాలేదని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ విధంగా అక్కడి నుంచి పంపింగ్ చేసుకొని ఆ వాటర్ ఏదైతే వర్షం వచ్చినప్పుడు కానీ లేదా సెల్లార్లో వాటర్ ఉన్నప్పుడు కానీ అట్లా ఏదైనా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అట్లా చేయకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే మీరు కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రాంతంలో ఉన్న బిల్డింగ్స్లలో సెల్లార్స్ అంటే చిన్న చిన్న కమర్షియల్ కాంప్లెక్స్ కూడా చెప్తున్నారు. అంటే 20x20 దాంట్లో కూడా కింద ఒక సెల్లార్ ఏర్పాటు చేసింటారు, పైన ఒక 3 ఫ్లోర్లు లేపేసింటారు. అటువంటి చోట్ల కూడా ఏమిటంటే తూర్పు ఫేసింగ్ బిల్డింగ్లు యోగించడంలే. ఆ సెల్లార్లో ఏదైనా సరే ఒక కమర్షియల్ పర్పస్గా ఏదైనా ఒక టిఫిన్ సెంటర్ కానీ టీ సెక్షన్ కానీ ఇటువంటి ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు అవి జరగడం లేదు కూడా. ఎందుకంటే ఇదే కారణం, ఆ బిల్డింగ్ యోగించదు, ఈ యొక్కది ఏం అక్కడ వ్యాపారం పెట్టినా కూడా అక్కడ వ్యాపారం దెబ్బతిన్న పరిస్థితి అనేది గమనిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా అపార్ట్మెంట్లలో అంటేనా ఇది మేము ఏం చేయలేము కదా సార్, వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏదో విధంగా కడుతున్నారు, మేమైతే అక్కడ ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే అందుకే మాకు ఒక 5-6 అపార్ట్మెంట్లు మాకు చూపించినప్పుడు ఆ ఫ్లాట్లలో కూడా ఆ అవైలబిలిటీని బట్టి ఏదైతే అపార్ట్మెంట్ యోగిస్తుందో అక్కడ ఆ ఫ్లాట్ అనేది వీళ్ళకి అవైలబిలిటీ ఉందా అని మనం దాన్ని సూచించడం జరుగుతుంది. కాబట్టి తద్వారా చాలా దోషాలను నివారణ చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇంకా లేదు ఆల్రెడీ ఉన్న వాటికైతే కనుక అక్కడ ఏదైతే నిర్మాణం ఉందో ఫ్లాట్స్ కానీ ఏదైనా సరే ఆ నిర్మాణంలో దోషాలు లేకుండా చేసుకున్నట్లయితే ఇది ప్రధాన దోషంగా ఉన్నటువంటిది. ఏదైనా సరే ఆ దోషం కలగకుండా అంటే యోగించే విధంగా కూడా మనం ఎప్పుడైతే ప్రకృతి అనుకూలంగా వెళ్తూ ఉంటాం, మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, అక్కడ ప్రకృతి కూడా సహకరిస్తుంది. అట్లా లేనప్పుడు లేదండి నేను ముక్కు ద్వారా గాలి పీల్చుకోను ఏ ద్వారా పీల్చుకుంటానంటే ఎట్లుంటా అంటే ఆ జీవితం కూడా అలాగే ఉంటుంది, ఆ యొక్క కన్స్ట్రక్షన్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే చాలా జాగ్రత్తలు ఆ సెల్లార్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సెల్లార్లకు సంబంధించి అపార్ట్మెంట్లో ఒకలాగా కడతారు, ఇప్పుడు నార్మల్గా ఇండిపెండెంట్గా కట్టుకున్న ఇళ్ళకి ఒకలాగా ముందైతే పార్కింగ్ ఉంటుంది, చిన్న చిన్న అపార్ట్మెంట్లకు ఒకలాగా, కమర్షియల్ దగ్గర ఒకలాగా కడుతూ ఉంటారు. అయితే అపార్ట్మెంట్కి ఎలా కట్టాలి, ఈ కమర్షియల్ బిల్డింగ్స్కి వచ్చేసరికి ఏ విధంగా కడితే మంచిదండి? ఇక్కడ అండి చాలా చోట్ల ఏంటంటే అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఈ నైరుతి మూలనే సెల్లార్లు ఏర్పాటు చేయొద్దు. నెంబర్ 1 పాయింట్. తర్వాత ఇండివిజువల్ హౌసెస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలంటే కన్నా ఏదైతే కనుక తూర్పు ఫేసింగ్ కానీ ఉత్తరం ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ను వదిలేయండి. గ్రౌండ్ ఫ్లోర్ను వదిలేసి ఒక పెంట్ హౌస్ టైపో ఏదో చిన్న హౌస్ అక్కడ కట్టేసుకొని అంటే మామూలుగా అయితే వర్కర్స్ కోసం కడతా ఉంటారు, లేదా కొంతమంది ఆఫీస్ పర్పస్గా కడతా ఉంటారు. అట్లా గ్రౌండ్ ఫ్లోర్ను వదిలేసి ఆ తర్వాత స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ వాస్తుబద్ధంగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రౌండ్ ఫ్లోర్ను వదిలేసి అంటే ముఖ్యంగా తూర్పు ఉత్తరం ఫేసింగ్లకు చెప్తున్నాను. ఆ విధంగా చేసుకున్నట్టయితే మీరు కార్ పార్కింగ్ పర్పస్ అంటే చిన్న చిన్న ఇళ్ళలో 40x40 స్థలాల్లో కూడా అటువంటి సమస్య ఉండదు. బిల్డింగ్ మొత్తం పైన ఉండిపోతుంది, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా అక్కడ సహజంగా కూడా కలగదు. అట్లా లేకుండా తూర్పు ఉత్తరం ఫేసింగ్లలోకి వచ్చేకల్లా ఈ కార్ పార్కింగ్ పర్పస్ అనేసి మీరు సెల్లార్ వేసినప్పుడు మీ నడక కూడా ఉత్తరము తూర్పు ఎత్తుగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం నడచాల్సిన చోటు తూర్పుగా ఉత్తరంగా కానీ అది డౌన్ అయి ఉండాలని అట్లా ఉండకుండా ఏదైతే ఎత్తుగా ఉంటుందో అప్పుడు సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే తూర్పు ఉత్తరము ఈశాన్యం పల్లం ఉండాలి. అట్లా లేకుండా ఎత్తు పెట్టుకుని నడక చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి అది గమనించండి. అదే విధంగా తర్వాత అపార్ట్మెంట్స్లలో కానీ ఎక్కడైనా సరే
అక్కడ ఈ సెల్లార్లు ఉండాలి పొజిషన్ ఏంటంటే పూర్తి ఈశాన్యం మూల ఎట్టి పరిస్థితుల్లో కానీ చాలామంది ర్యాంప్ ఏం చేస్తున్నారు ఈశాన్యం మూలగా నడక ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు, కానీ సెల్లార్లో అది విరుద్ధం. దక్షిణాగ్నేయం కానీ పశ్చిమ వాయువం కానీ నడక ఉండాలి. ఆ యొక్క కార్లు కానీ ఏదైనా వెహికల్స్ కానీ తీసుకెళ్లేటప్పుడు అటువైపే వెళ్ళే అవకాశంగా, అంటే దాని మళ్ళీ చుట్టూ ఎలాగో అపార్ట్మెంట్కి వచ్చేసి ఖాళీ ప్లేస్ 10 ఫీట్ అన్న వదులుతున్నారు కాబట్టి తూర్పు వచ్చి ఈశాన్యానికి ఉత్తరానికి వచ్చేలా కొంచెం ఎక్కువే వదులుతున్నారు. అటువంటిగా ఉన్నప్పుడు ఆ బండి వెళ్ళడానికి అనుకూలంగా ర్యాంప్స్ పొజిషన్ అటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఎటువంటి దోషాలు లేకుండా చాలా బాగుంటాయి. గురుగారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే, నాగేశ్వరరావు సార్ నా పేరు. సంతోషం అండి, చెప్పండి. మా అబ్బాయి జీవి రాజశేఖర్ సార్. ఏదండి? జీవి రాజశేఖర్ మా అబ్బాయి పేరు. డేట్ ఆఫ్ బర్త్ 29/4/1989 సార్. అతను ఆరోగ్యం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగోవడం లేదు సార్. రెండోది డిగ్రీ పాస్ అయ్యాడు, ఏ జాబ్ కి వెళ్ళడం లేదు సార్. ఇంట్లోనే కంప్యూటర్స్ పెట్టుకొని ఇంటర్నెట్ గేమ్స్ అన్ని ఆడుతున్నాడు సార్, పగలు రాత్రి కూడా నిద్ర లేకుండా. ఇవాళ 7 గంటల వరకు ఆడాడు సార్. అంటే ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు, అంతేనా అండి? అవును సార్. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ నిమిషాలతో సహా ఉందా టైమింగ్ అనేది? ఇది కరెక్ట్ సార్, ఇది నిమిషాలతో సహా ఉండేది కరెక్టే. అటువైతే మీరు ఏం గమనించాలంటే అక్కడ జన్మ జాతకంలో మనం గమనించాల్సింది ఏంటంటే 6వ అధిపతి 6వ స్థానాధిపతి ఎక్కడైనా సరే 12వ స్థానాధిపతి అఫ్లిక్ట్ అయ్యి, ఇంకా మీరు చెప్పినట్లు గమనించినట్లయితే పుట్టినప్పుడు ఎక్కువగా రోజులు హాస్పిటల్లోనే ఉండింటాడు అతను అబ్బాయి, అట్లా కూడా జరిగి ఉండొచ్చు. కాబట్టి 6, 12 స్థానాలు అఫ్లిక్ట్ అయినప్పుడు తరచూ హాస్పిటల్కి వెళ్ళడం ఇటువంటి జరుగుతూ ఉంటాయండి. అక్కడ ఏదైనా సరే మనం జాతక పరిశీలన సునిశ్చితంగా పరిశీలన చేసినప్పుడు లగ్నాధిపతి కానీ లగ్నభావ కారకుడు కానీ అంటే రవి కానీ ఏదైనా సరే అక్కడ మేలు చేస్తూ ఉంటే ఆధిపత్యం దృష్ట్యా కానీ లేదా ఉండే పొజిషన్ బట్టి కానీ అక్కడ మనం ఏదైనా సరే అట్లా ఏదైనా మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం ఇదివరకే చెప్పుకున్నట్లు ఈ 1 నిమిషమో 2 నిమిషాలు 5 నిమిషాలు అనేది మన నివారణ ఉపాయం అనేది చెప్పడం సాధ్యం కాదు. మీరనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే అక్కడ ఆ అబ్బాయి అంత తీవ్రంగా ముఖ్యంగా చంద్రుడు కూడా అఫ్లిక్ట్ అయి ఉంటాడు. ఎందుకంటే కన్నా చంద్రుడు ప్రభావం అంటే చెడు ప్రభావం కలిగి ఉంటాడు. మానసికంగా అతను ఇట్లా గేమ్స్కు అటువంటి అడిక్ట్ అయినాడంటే మాత్రం అక్కడ ఖచ్చితంగా చంద్ర ప్రభావం కూడా ఉన్నట్టుంది. అంటే మానసికంగా శారీరకంగా అబ్బాయి అడిగి చదువులో బాగా వచ్చానంటే పంచమాధిపతి ఏదో సహకరిస్తూ ఉన్నట్టున్నాడు. తద్వారా ఏదైనా ఉంటే ప్రాథమిక విద్య మొదలుకొని హైయర్ ఎడ్యుకేషన్ వరకు అంటే 4వ అధిపతి 5వ అధిపతి కూడా కొంచెం సహకరించినట్టున్నా ఆ దశల్లో కూడా దశలు ఏదైనా స్ట్రాంగ్ దశలు ఉన్నట్లయితే అవి కొంచెం యోగిస్తూ ఉన్నాయి. ఇంకా మనం పూర్తిగా పరిశీలన చేసి మన నివారణ ఉపాయం చూడాలండి. అట్లా ఏదైనా ఉంటే అవకాశం ఉంటే చూసుకోండి ఒకసారి. అలాగే సిద్దిపేట నుంచి ప్రశాంత్ అని కాల్ చేస్తున్నారు గురుగారు. ప్రశాంత్ మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో. రైట్, కాలర్ కనెక్ట్ అవ్వలేనట్టున్నారు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే బుధగ్రహం అనేది ఉంటుంది కదా గురుగారు, అయితే బుధగ్రహానికి సంబంధించి విశిష్టత ఏంటి, అసలు దానికి సంబంధించి ఏం చేయాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ విధంగా? సహజంగా చాలామంది ఏం ఆలోచన చేస్తున్నారంటే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపారం చేసేటోళ్ళంతా కూడా ఆ బుధుని యొక్క రత్నం పెట్టుకుంటే సరిపోతాయని ఆలోచన చేస్తారు. ఆ పెసలు తినడమో లేకపోతే మొలకెత్తిన పెసలో లేదంటే ఆ యొక్క ఏదైతే పచ్చ ముఖ్యంగా జాతి పచ్చ అనేది బుధునికి సంకేతంగా రత్నధారణ చూపిస్తారు. ఆకుపచ్చ లేదా మామూలుగా ఆర్డినరీగా వచ్చేటి కూడా నా ఆర్టిఫిషియల్ స్టోన్స్ ఉన్నాయి, అవి కూడా వాడడం అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం ఇదివరకే చెప్పుకుంటా ఉన్నట్లు ఏదైనా సరే ఒక రత్నము కానీ రంగు కానీ మనం ప్రధానంగా సూచిస్తూ ఉంటాం కాబట్టి అది అక్కడ యోగించలేదనుకోండి. ఉదాహరణకు వ్యాపార కారకుడు బుధుడు కరెక్టే, బుద్ధి కారకుడు బుధుడే. అంటే ఏదానికంటే మన స్పర్శ చర్మాన్ని గిలినప్పుడు వచ్చే స్పర్శకు కూడా కారకుడు బుధుడే అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అట్లా చూసుకునేప్పుడు అది నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించి కాదు, కానీ అంటే ఆ యొక్క ఏదైతే చర్య ప్రతిచర్య ఉంటుందో దానికి కారణం అంటే వెంటనే మనకి ఏదైనా స్పర్శ ఉన్నప్పుడు. మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, లక్ష్మీరెడ్డి అని చెప్పి ఖమ్మం నుంచి. లక్ష్మి గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురువు గారికి. అలాగే మేడం. చెప్పండి లక్ష్మీరెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మా బాబు 30/11/2001 ఇంజనీరింగ్ అయిపోయింది, జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం అక్కడ ఫోన్ చేశాను మీకు గురువు గారు. అంటే ఇప్పుడు జాబ్ పరంగా అతనికి ఇబ్బంది కలుగుతుంది అంతేనా అండి? అవునండి.
సరే అండి. అక్కడ వచ్చేసి ఏదైనా సరే జాబ్ పరంగా అబ్బాయికి ఇబ్బంది కలుగుతుంటే ఉండే దశలో ఒకవేళ అనుకూలించకుండా ఉండొచ్చు, నెంబర్ 1 పాయింట్. తర్వాత నెంబర్ 2 అంటే దశమాధిపతి కానీ దశమ భావకారకుడైనటువంటి గురుడు కానీ బుధుడు కానీ ఇటువంటి 4 గ్రహాలు అక్కడ సూచిస్తాయి. శని కూడా ఒకసారి కర్మకారకుడు కాబట్టి ఏదైనా పని చేయించడానికి కూడా శని కూడా కారణం. ఇందాక మన కాళ్ళు అడిగినట్టు కూడా అతను ఏం పని చేయకుండా సోమరిగా తయారవుతున్నాడంటే కనుక అక్కడ శని వచ్చేసి చాలా చెడుగా ఇబ్బంది పెడతా ఉంటాడు. మీకు ఉదాహరణకు రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే వాళ్ళకు కూడా శని కనెక్ట్ అయి ఉంటేనే ప్రజాభావం కానీ అటువంటి కలుగుతూ ఉంటాయి, లేదా ప్రజా వ్యతిరేకత కూడా వస్తుంది. ఎందుకంటే అది యొక్క ఎన్ని దశలు, తర్వాత ఆ యొక్క అధిపతి, తర్వాత అంతర్దశలు, సూక్ష్మాంతర్దశలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. కొందరికి ఏమైందంటే ఒక 2 నెలల్లో 3 నెలలతోనే వెళ్ళిపోతుంది, కొందరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళతో పాటు ఉంటుంది, కొంతమందికి అయితే 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు ఆ సతాయం పని ఉంటుంది. అంటే రాజకీయంగా ఎదగాలనుకుంటారు కానీ ఎదగలేరు, తర్వాత ఏదైనా పని చేయాలనుకుంటారు కానీ చేయలేరు. అంటే పొద్దున్నే నిన్న రాత్రి ఏమో అనుకుంటారు, రేపు పొద్దున్నే లేచి ఆ పని మీద వెళ్ళాలి, లేదా ఇంటర్వ్యూ కానీ ఇంకోటి కానీ అనుకుంటారు, లేదా పార్టీ కార్యక్రమం హాజరు కావాలంటారు. ఇంకా రేపు చూద్దాంలే ఈరోజు ఎందుకు లేని ఆలోచన కూడా జరుగుతూ ఉంటుంది, లేదంటే అడ్డపడేటోళ్ళు కూడా అక్కడ ఉంటారు. ఇటువంటి జరిగే దానికి కారణం ఏదైనా సరే పనిలో వృద్ధిలో రాణించలేకుండా ఉండాలంటే కారణం వచ్చేసి దశాధిపతి లేదా దశమ భావ కారకుడు, లేదా ఆ దశమంతో సంబంధం ఉన్న నక్షత్రం కూడా సంబంధమై ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి సూక్ష్మంగా మనం పరిశీలన చేయాలి. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, తద్వారా పూర్తిగా నిశితంగా పరిశీలన చేసి ఎందుకు ఆ దశలు యోగించడం లేదా ఆ జాతకంలోనే అదేం ప్రాబ్లం ఉందనేది మనం జాగ్రత్తగా గమనించవచ్చు. అలాగే ఇంకొక రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీనా భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు. మీనా గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అమ్మాయి గురించి అడగాలండి. చెప్పండి మీనా గారు. హలో, చెప్పండి, విషయం చెప్పండి, సమస్య. గురుగారు, మా అమ్మాయికి పెళ్ళయిందండి, పెళ్ళై విడాకులు అయింది, మళ్ళీ ఈ సంతాన ప్రాబ్లం ఉందండి. 99 20 తారీఖు 1999 నిమిషాలతో సమయం ఉందా అండి? ఉందండి. 12 గంటలకండి. ఖచ్చితంగా 12 గంటల నిమిషాలు అటో ఇటో ఉన్నాయా? ఎక్కువ తక్కువ? 12 తర్వాత పుట్టిందండి. 12 తర్వాత కాదండి, 12:20, 12:10, 12:05, 12:06, 12:45 అట్లా ఏదైనా కరెక్ట్గా ఉన్నట్లయితే మనం దాన్ని సూచించవచ్చు. మీరు ఉండే ఇంట్లో సొంత ఇంట్లో అద్దె ఇంట్లో? అద్దె ఇల్లు అండి. అద్దె ఇంట్లో. ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి మీరు? ఇప్పుడు ఉండే ఇంట్లో ఎన్నాళ్ళు అయిందండి ఉండబట్టి? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది. మీ అమ్మాయికి విడాకులు ఎన్నాళ్ళు అవుతుంది? విడాకులు అయింది, మళ్ళీ పెళ్లి చేసినామండి. అప్పుడు నాకు సంతాన ప్రాబ్లం ఉందండి. సంతాన ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆ వైవాహిక జీవితం బాగానే ఉందా? బాగుందండి, ఇప్పుడు మంచిగా ఉన్నారు. ఎన్నాళ్ళ పెళ్లి చేసి ఆ అమ్మాయికి? అమ్మాయికి పెళ్లి చేసి ఇప్పుడు 6 నెలలు అవుతుందండి. 6వ నెల. ఓకే, మీరు చెప్పినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు విడాకులు ఎన్నాళ్ళు అవుతుందండి? అమ్మాయి విడాకులు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు ఉండే ఇంట్లో మరి అక్కడే విడాకులు అక్కడే కళ్యాణం అయిందంటే ఏదో జాతకపరంగానే సమస్య ఉంది అమ్మాయిది. కాబట్టి ఇక్కడ ఏదైతే సప్తమాధిపతి ఉంటాడో లేదా సప్తమ భావకుడైన శుక్రుడు ఉంటాడో రాహుతో కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క సమస్యలు అంటే ద్వితీయ వివాహానికి కారణమవుతుంది, లేదా పలు వివాహాలు కూడా కారణమవుతుంది. ఇంకంతమించి మేము చెప్పాల్సిన పనులు. కానీ సంతానం యొక్క సమస్య అక్కడ కలిగి ఉందంటేనా ఈ యొక్క పంచమాధిపతి ఏదైనా సరే అంటే ముందు వివాహ వ్యవస్థనే ఆ అమ్మాయి విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే అన్యోన్యత ఉండదో సంతాన సమస్యలు జరుగుతూ ఉంటాయి, వేరే విధంగా ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి జాతక పరిశీలన సునిశ్చితంగా పరిశీలన చేయించుకొని అక్కడ ఏదైనా సరే ఒకవేళ మీకు అవగాహన ఉన్నట్లయితే ఈ యొక్క పంచమాధిపతి మీకు అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. పంచమాధిపతి ఎవరు, పంచమ భావకారకుడు ఎవరు, సప్తమాధిపతి ఎవరు, సప్తమ భావకారకుడు ఎవరు, అక్కడ ఏం సమస్య సృష్టిస్తున్నాడు, ఏం జరుగుతుంది, గ్రహయుద్ధం జరుగుతుందా, హస్తంగత్వం ఉందా, ఇటువంటి మీ అవగాహన ఉన్నట్లయితే దాన్ని బట్టి దాని నివారణ పైన చూసుకోవచ్చండి. లేదా మీరైనా తెలుసుకోలేకపోతే మమ్మల్ని సంప్రదించండి. సునిశ్చితంగా దాన్ని పరిశీలన చేసి ఏదైనా రత్నధారణ కానీ రంగు కానీ సూచించడం జరుగుతుంది. తద్వారా అవి ఉపయోగించడం వల్ల మీరు అనుకున్న అమ్మాయి సమస్యలు ఇక మీద ఈ సమస్యలు ఉండవు. అవి చాలా జాగ్రత్త చూసుకోండి. అలాగే గురుగారు, మనం బుధగ్రహం విశిష్టత గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు బుధగ్రహంకి సంబంధించి అయితే అభివృద్ధికి సంబంధించి వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఎలాంటి రత్నం ధరించాలంటారు, ఏ విధంగా చేయాలంటారు? ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క బుధగ్రహానికి ఆకుపచ్చ రత్నము లేదా ఆకుపచ్చ కలర్ అనేది సూచిస్తూ ఉంటారు. కానీ ఇది మనం ఇదాక చెప్పుకున్నట్లే ఏదైనా సరే ఒక గ్రహము యోగకారకమై ఉండి అది యొక్క అఫ్లిక్ట్ అయి ఉంటే అంటే గ్రహయుద్ధంలో కానీ లేదా
6, 7, 6, 8, 12 స్థానాలు కానీ ఉన్నట్లయితే అవి ఇంకా ధారణకి పనికిరావు. లేదా ఇంకోటి ఏంటంటే రవితో కానీ సంబంధం, ఒక్కోసారి బుధాదిత్య యోగం అనేసి రవితో సంబంధంలో ప్రభుత్వపరంగా వ్యాపారాలు చేసే అవకాశం అనేది ఉంటుంది, అది యోగిస్తూ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏదైనా సరే ధారణ సూచించినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ గ్రహయుద్ధంలో ఉంటుంది, అప్పుడు అది బుధుడు అనేది యోగిస్తూ ఉంటుంది కాబట్టి రత్నధారణ కానీ చేసుకున్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అది యోగించినప్పుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే అక్కడ ఏదైనా సరే ఈ గ్రహాలతో సంబంధం కలిగి సూచిస్తూ ఉన్నప్పుడు కానీ, లేదా వీటికి కారకులైనప్పుడు కూడా వ్యాపారం ఏదైతే చేస్తూ ఉంటారో ఆ రత్నం ధరించినప్పటి నుంచి, లేదా ఆ రంగు ధరించినప్పటి నుంచి కూడా, లేదా ఆ షాప్కు ఆ రంగు కూడా ధరించినప్పుడు వేసుకునేప్పుడు కూడా ఆ వ్యాపారం అంతవరకు గొప్పగా చేసుకునే వాళ్ళు కూడా ఫ్లాప్ అయిపోతూ వస్తుంది. అంటే అదే కారకుడు ఎవరైతే ఉండో అదే నాశన కారకుడు అవుతాడు. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్తగా దాంట్లో చూసుకోవాల్సి ఉంటుంది. అరుణ్ అని చెప్పి హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. అరుణ్ గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి అరుణ్ గారు, చెప్పండి. సార్ నాది అరుణ్ కుమార్ సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19/10/1993. అయితే నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, మా వైఫ్ తోటి గొడవలు జరుగుతున్నాయి, బాబుకి హెల్త్ బాగుంటట్లేదు, ఏం అర్థం కావట్లేదు అండి. మీరుండే ఇల్లు సొంత ఇల్లు అండి, అద్దె ఇల్లా? అద్దె ఇల్లు అండి. అద్దె ఇల్లు. సరే, మీ బాబు హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ మీ బాబు దగ్గర వచ్చేసి ప్రభావం ఉన్నట్టుందండి. అంటే అక్కడ ఏదైతే 12వ భావం కానీ 6వ భావం కానీ అఫెక్ట్ అయి ఉంటుంది, అంటే ప్రభావితం, చెడు ప్రభావం కలిగి ఉంటుంది. అందువల్లనే మీ బాబు వల్లనే కూడా మీకు ఈ సమస్యలు ఉండొచ్చు. ఎందుకంటే అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యల ఖర్చులు ఇటువంటి జరుగుతూ ఉండడానికి కూడా కారణం అది. అంటే మీకు అంతో ఎంతో బలం ఉండి డబ్బులు సంపాదించే శక్తి ఉన్నా కూడా ఇక్కడ బాబు జననం అనేది కూడా అక్కడ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఒకసారి ఆ బాబు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా పరిశీలన చేయించుకొని ఏదైనా రత్నదాన సూచన మనకు అక్కడ ఉన్నట్లయితే ఆలోచన చేయండి. తద్వారా అనేది ఉపశమనం మీకు కలుగుతుంది. ఇది చూసుకోండి. ఇంకా దాని ద్వారా ఇంకా ఏదైనా సరే మీది కూడా ఇంకా బాగున్న ఉద్దేశంతో మీది కూడా సంప్రదించండి, చాలా బాగుంటుంది. ఏదైనా సరే అండి, మనం ఎందుకే చెప్పుకుంటాం, ఏదైనా సరే జనన సమయాన్ని నిర్ధారణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన చేతిలో లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము, కానీ మనకి ఏదైనా చేతిలో మనకు భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ జనన సమయం నిర్ధారణ చేసుకున్నప్పుడు ఇటువంటి సమస్యలు ఆ అబ్బాయికి పుట్టిన పిల్లకి కానీ బాబుకి కానీ ఆరోగ్య సమస్య లేకుండా అంటే అక్కడే డబ్బులు చాలా మిగిలిపోతాయి. మీకు అంతకంటే అనుభవంలో చాలా విధంగా ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అన్ని ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా పరిశీలన చేయించుకుని చాలా బాగుంటుంది. అలాగే బాపట్ల నుంచి వెంకటేశ్వరరావు గారని కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. సార్ నాకు ఇద్దరు పాపలు సార్. నాకు ఏదండి? నాకు ఇద్దరు పాపలు సార్. నాకు ఇద్దరు పాపలండి. అమ్మాయి 1995 డిసెంబర్ 18 సార్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. మ్యారేజ్ సంబంధం చూస్తుంటే లేట్ అవుతుంది సార్. పాపకి ఏమన్నా ఇబ్బంది ఉంటుంది సార్? అయ్యో నిమిషాలతో సార్ ఖచ్చితంగా ఉందా టైం అమ్మాయిది? ఖచ్చితంగా 4 గంటల 5 నిమిషాలు సార్. సోమవారం 4 గంటల 5 నిమిషాలు. స్వాతి నక్షత్రం సార్. ఓకే అండి. మీరుండే ఇంట్లో సొంత ఇంట్లో అద్దె ఇంట్లో? అద్దెలు సార్. అద్దె ఇంట్లో. సరే అండి. అమ్మాయిది ఎట్లా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అక్కడ ఏం పెద్ద సమస్య లేదు. అందులో 28 ఏళ్ళ వయసు కాబట్టి తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏదైనా సరే అండి, మనం ఇదివరకే చెప్పుకుంటా అన్నట్లు సప్తమాధిపతి భావకారకుడు కానీ సప్తమాధిపతి కానీ అక్కడ శుక్రుడు కానీ లేదంటే సప్తమాధి భావకుడు శుక్రుడు కానీ లేదా సప్తమాధిపతి కానీ అక్కడ అమ్మాయి లేదా జరిగే దశలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. మనం ఏదైనా సరే మనకుండే నివారణోపాయం జాతరత్నం ద్వారా అమ్మాయికి పరిశీలన చేసి సునిశ్చితంగా పరిశీలన చేసి నివారణోపాయం చేయొచ్చండి. ఒకవేళ ఏదైనా అంటే అట్లా ప్రయత్నం చేయండి, మనం ఖచ్చితంగా దానికి నిరూపణ సాధ్యంగా చేయొచ్చు. అమ్మాయికి సమస్య కూడా లేకుండా చేయొచ్చు. రాబోయే జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళకి ఏంటంటే లేట్ మ్యారేజ్ ఒక్కోసారి బాగుంటుంది, కానీ ఒక్కోసారి అది ఇబ్బంది పెడతా ఉంటుంది. మనం ఇదివరకు కాలర్ అడుగుతా ఉన్నట్లు. కానీ అటువంటి సమస్యలు లేకుండా మనం చేస్తాము, కొంచెం చూడండి అది. అలాగే సయ్యద్ మహమ్మద్ అనేసి అని చెప్పి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు గురుగారు. సయ్యద్ గారు మాట్లాడండి, గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 8, 1989. ఎలా ఉంది సార్ అప్పుడు పరిస్థితి? ఇప్పుడు మీకేం సమస్య ఏమైనా ఉందా అండి? ఏం లేదా? ఏంటండి? మీకు ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా ఏం లేదా అంటున్నా? సమస్య ఏం లేదండి. అసలు ఏంటంటే ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏం అర్థం కావట్లా. అందుకే ఏదండి క్లారిటీ లేదు. ఉద్యోగం చేయాలా వ్యాపారం అనేది అర్థం కావట్లేదు. మీ వాయిస్ క్లియర్ గా లేదండి. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. హలో చెప్పండి. ఏం లేదు సార్, నేను ఇప్పుడు 1989 సార్, ఫిబ్రవరి 8 మీరుండే సొంత ఇంట్లో అద్దె ఇంట్లో అండి? సొంతమే.
ఓకే, మీరు అడిగిన ప్రశ్న సమాధానం చూడండి. ఏదైనా సరే చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుదల లేదంటే ఇంటి ప్రభావం దృష్ట్యా మనం చూసుకున్నట్లయితే తూర్పు కానీ ఉత్తరం కానీ అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే పురుషులు యోగించలేరు, ఉద్యోగంలో ముందుకు పోలేరు, తర్వాత ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే చూడండి. ముఖ్యంగా ఇది జరిగేదంటే పడమర ఫేసింగ్ ఇళ్లలో దక్షిణ ఫేసింగ్లో ఎక్కువ మేము చూస్తున్నాము. తర్వాత ఉత్తరం తూర్పు ఫేసింగ్ ఇళ్లలో కూడా ఈశాన్య ప్రభావం ఉన్నట్లయితే మాత్రం, అంటే దోషం కలిగినట్లయితే మాత్రం ఇది ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలతో సహా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు కాబట్టి అట్లా ఉన్నట్లయితే జాతకత్వ పరిశీలన ఒకసారి చేయించుకోండి. తద్వారా మీరేదైతే ఎదుగుదల అనేది చూడలేకుండారో అది ఖచ్చితంగా మేము చూపిస్తాము. ఖచ్చితంగా నివారణ ఉపాయం జరుగుతుంది. రైట్, అలాగే గురుగారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే గురుగారు మనం చూసుకుంటే జనన కాలంకి సంబంధించి కాలాన్ని నిర్ణయించాలి. అయితే అది నక్షత్రాన్ని బట్టా లేకపోతే ఏ దాన్ని బట్టి ఏ విధంగా నిర్ణయించుతారంటారా? ఇప్పుడు మన వాళ్ళు అడిగినట్లండి, ఇది మనం చేసే నివారణోపాయం ఏదైనా సరే జననకాల విషయం కానీ జాతకరత్నములు కానీ వాస్తుబద్ధంగా కానీ కులమతాలకు అతీతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో పూజ చేసుకోమనో లేదంటే పలానా విగ్రహారాధన చేయమనో. గురుగారు లక్ష్మణ్ రావు అని చెప్పి వెస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మణ్ రావు గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి లక్ష్మణ్ రావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు, ఇంట్లో కూడా పెద్ద బాగోట్లేదు, ఏంటో తెలియట్లేదు. మీరుండే సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? సరే, సొంత ఇండ్లా అద్దె ఇండ్లా అంటున్నా? సొంత ఇల్లేనండి. సొంత ఇండ్లు అయితే మాత్రం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, టెన్షన్లు ఉన్నాయంటే అక్కడ జరిగేది ప్రధానంగా ఏంటంటే తూర్పు నుంచి వెంటిలేషన్ ఉండదు. తద్వారా ఏదైతే ప్రభావితంగా అంటే ఈశాన్యం కూడా దోషం ఉంటుంది. అది కొంచెం ఏదైనా సరే అటువంటి దోషాలను పరిశీలన చేసుకోండి ఒకసారి. లేదా మీరు చేసుకోలేని పరిస్థితి ఉంటే మాది అపాయింట్మెంట్ తీసుకుని మేమే అక్కడికి వచ్చి చూసి ఏదైనా సరే చేసుకునే మార్పులు చిన్న చిన్న మార్పులతో మొదలు పెడితేనే ఖచ్చితంగా మిగతా మార్పులు చేసుకునేది ఆ సమస్య అనేది మీకు ఉత్పన్నం కాదు, చాలా బాగుంటుందండి. మనం ఇదివరకే చెప్పుకున్నట్లు మనం చేసే మార్పులన్నీ కూడా కులమతాలకు అతీతంగా ఉంటాయి. లేదా మేము ఏదో ఒక హోమమో పూజ చేయిస్తామనో లేదా రెమెడీ చేస్తామనో లేదా వస్తువులు ఇస్తామనో మేము చెప్పడం లేదు. ఏదైనా సరే అక్కడ మార్పులు వాస్తుబద్ధంగా చేసుకునే మార్పులు మేము చెప్తున్నాము. జాతరత్నం అంటే జ్యువెలరీ పరంగా మనం ఎలాగో ఒక ఉంగరం వేసుకొని ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ ఉంగరం ఏదో మనకు ఉపయోగపడి చేసుకున్నాం, చాలా బాగుంటుంది. తర్వాత జననకాల విషయంలోకి వచ్చేకల్లా మనకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చి, భగవంతుడు కూడా పుట్టేటప్పుడు కూడా తన నిర్ణయం చేసుకుని మంచి టైం చూసుకునే పుడుతున్నాడు. కాబట్టి మన అట్లాంటప్పుడు మనకేదైనా భగవంతుడు ఒక ఆలోచన ఇచ్చినా అనుకోండి, అవకాశం ఇచ్చినా అనుకోండి, అటువంటిప్పుడు ఆ సమయం అనేది మనం గొప్పగా పెట్టుకున్నది చాలా బాగుంటుంది. కాబట్టి అట్లా ఏదంటే ఆలోచించండి. అలాగే సుదర్శన్ అని చెప్పి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. సుదర్శన్ గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో, చెప్పండి సుదర్శన్ గారు. హలో సుదర్శన్ గారు మాట్లాడండి. సార్ చెప్పండి. నా పేరు చెప్పండి సార్. ఇప్పుడు నాది 1974 అండి డేట్ ఆఫ్ బర్త్. 1974 డేట్ ఆఫ్ బర్త్. చెప్పండి. మీరు చెప్పండి. చూస్తూ మాట్లాడద్దు, మీరు క్లియర్ గా మాట్లాడాలి. మీ సమయం అదే డేట్ 14 సంవత్సరాలు బాబు సార్. ఒక మాట, 14 సంవత్సరాలు బాబు, 13 ఏళ్ళ పాప, 13 ఏళ్ళ పాప. టీవీ చూస్తూ కాల్ మాట్లాడద్దు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మీరైతే కాల్ మాట్లాడాలి. అలాగే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అయితే గురుగారు నెక్స్ట్ కాలర్ వచ్చేసి మనకు జగదీష్ అని చెప్పి అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. జగదీష్ గారు మాట్లాడండి గురుగారితో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్కారం అండి జగదీష్ గారు, చెప్పండి. మా అబ్బాయి పేరు జగదీష్ కుమార్, మార్చి 1993 పుట్టినాడు. ఇంతవరకు ఆయన మ్యారేజ్ కాలేదు గురించి చూస్తున్నాను, ఎక్కడ కుదరడం లేదు. అయ్యో, చాలా లేట్ అయింది, 30 ఏళ్ళు అవుతుంది. నిమిషాలతో సహా సమయం ఉందండి అబ్బాయిది? ఉందండి, తెల్లారుజాము 3 గంటల 30 నిమిషాలకు. ఓకే, మంచిదండి, సంతోషము. మీరుండే సొంత ఇండ్లా అద్దె ఇండ్లా? సొంత ఇండ్లు. సొంత ఇండ్లు అయితేనా అక్కడ ఏదైనా సరే వాస్తుబద్ధంగా చూసుకున్నట్లయితే ఉత్తరవాయు దోషం అనేది ఉండొచ్చండి. అంటే వ్యవహారిక ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకు వర్తిస్తాయి. మగవాళ్ళకు కూడా పశ్చిమ వాయుం దోషం ఉన్నట్లయితే కూడా పెళ్లి సమస్యలు అంటే నైరుతి వైపు పెరిగి ఉంటుంది కాబట్టి అక్కడ కుటుంబ యజమానికి కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం తూర్పులో కూడా ఏదైనా ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈశాన్య దోషం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మగవాళ్ళ విషయానికి వచ్చే 3-4 రకాలుగా పరిశీలన, ఆడవాళ్ళ విషయాన్ని సింపుల్గా చెప్పేయచ్చు. ఉత్తరవాయు దోషం ఉంటే పెళ్లి కాదు, పెళ్ళి అయినా కూడా ఇంటికి వచ్చేస్తుంది, ఇంకా సమస్యలు వైవాహిక సమస్యలు ఉంటాయి, భర్త కొడతా ఉంటాడని చెప్పొచ్చు. ఈ అబ్బాయి విషయాలకు వచ్చి 3-4 రకాలు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగము వ్యవహారము ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాతపరంగా పరిశీలన చేసినట్లయితే అక్కడ సప్తమాధిపతి కానీ సప్తమ భావం కానీ ఏదైనా జాతకంలో ఇబ్బంది పెడతా ఉండొచ్చు.
మీకు ఏదైనా అవగాహన ఉంటే పరిశీలన చేసుకుని, లేదంటే మాది వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా ఖచ్చితంగా నివారణ ఉపాయం చేస్తాం, వెంటనే అబ్బాయికి పెళ్ళి అయిపోతుంది. అది చూసుకోండి. అలాగే గురుగారు, మనం మాట్లాడుతున్నాం నక్షత్రాన్ని బట్టి జనన కాలం నిర్ణయించాలా, ఆ కాలాన్ని ఏ విధంగా నిర్ణయించాలి? ఇక్కడ జన్మ సమయం చూసుకునేటప్పటికల్లా ఖచ్చితంగా లగ్నంలో ఉండే సునిశ్చితమైన ప్రాంతాన్ని మనం గమనించాలండి. ఎందుకంటే కనుక చాలా గ్రహాలు, అంటే మనకు ఉండే ఈ 9 గ్రహాలు కూడా 12 రాశుల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు మనం సమయం కూడా అందుకే 5 రోజులు ఉందా, 10 రోజులు ఉందా, నెల రోజులు ఉందా కూడా మనం అడుగుతాం. అంటే ఆ యొక్క ఈ నెల రోజులు అనుకోండి మనకు ఇంకా చాలా ఈజీ, గొప్ప సమయాన్ని మనం నిర్ధారించుకోవచ్చు. అంటే ఆ ఉండే సమయంలో ఇంకా మిగతాటి సంవత్సరాల పరంగా చూసుకుంటే అది అంత ఈజీ కాదు. కాబట్టి నెల కానీ 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఇట్లా అవకాశం ఉన్నప్పుడు పలానా రోజు అనేది ఒక గ్రహస్థితి అనేది ఉంటుంది. అంటే మనం సినిమాలో కూడా మీరు గమనిస్తూ ఉంటారు, ఆ స్థితిలో మనం చేద్దాం ఏదైనా సరే చేతబడి ఇటువంటివన్నీ కూడా ఆలోచన చేస్తుంటాం. కాబట్టి అట్లా ఏదైనా సరే ఇది మంచికైనా కూడా చెడువైనా సరే ఆ గ్రహస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఆ గ్రహస్థితిని బట్టి అది మంచిగా ఉండే గ్రహస్థితిలో మళ్ళా సూక్ష్మంగా అంటే 24 గంటలు లగ్నం 2 గంటలు ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సూర్యుడు ఆ 24 గంటల్లో సంచరిస్తూ ఉంటాడు ఆ రాశిచక్రంలో. దాన్ని ఒక 2 గంటలు ఉండే లగ్నం మనం ఐడెంటిఫై చేసుకొని, అంటే మిగతా గ్రహాల దృష్ట్యా ఆ యొక్క లగ్నంలో ఎన్ని డిగ్రీలు అది లగ్నం పడుతుంది, అది ఎన్ని నిమిషాలు ఉంటుందని మనం ఆ సమయం నిర్ధారించడం జరుగుతుందండి. తద్వారా గొప్ప గొప్ప ఫలితాలు అనేది కూడా అక్కడ సృష్టించవచ్చు. అది మీరు చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము చెప్పడం కాదు, అనుభవించిన వాళ్ళకి తెలుసు. కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్త. రైట్, ఇక మనం చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గురువు గారు, ఈ యొక్క ఏదైతే మన జనన సమయాన్ని నిర్ధారిస్తున్నామో ఆ విధంగా నిర్ధారించినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే పుట్టిన బిడ్డ హాస్పిటల్కి వెళ్ళకూడదు. అది నెంబర్ 1 పాయింట్. తర్వాత నెంబర్ 2 ఏంటంటే ఆ కుటుంబానికి ముఖ్యంగా తల్లి తండ్రికి ఏ విధంగా యోగిస్తున్నాడు, అక్కడ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఏదైనా సరే సహజంగా దోషాలు అనేవి ఉంటాయి. మనం నివారణోపాయంగా కూడా మన జాతకరత్న సూచన పుట్టిన బిడ్డ నుంచి కూడా అది వేసుకోవచ్చు. తద్వారా ఏ విధంగా సమస్యలు లేకుండా ఉంటాయి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిన బాబు కానీ చాలా బాగుంటారు. తర్వాత తల్లిదండ్రులు బాగుంటారు. తర్వాత ఒకవేళ 2వ సంతానం 3వ సంతానం అన్నకు కూడా మనం చూస్తాం, అక్కడ అన్నకు కూడా ఏమైనా ఇబ్బంది. ఇట్లా చాలా విషయాలు మనం గమనించి దాన్ని చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ గురుగారు. మా ప్రేక్షకులకి అలాగే కాలర్స్కి పరిష్కారాలు అందజేసినందుకు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ప్రాబ్లమ్స్కి అయితే క్లియర్గా అడిగి గురువుగారిని సొల్యూషన్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి హ్యాపీగా మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.